ప్రార్థించుకుందామండి. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మహేశ్వరాజా, నీ పాదములకు వేలాది వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నావు నాయన. నా ప్రభా, నా దేవ, మా అందరికి ఆయుష్ ఇచ్చారు, ఆయన ఆరోగ్యం ఇచ్చారు నా తండ్రి. ఇదిగో నాయన జూమ్ కార్యక్రమంలో బైబిల్ స్టడీలో మేమందరం పాలు పంచుకుంటున్నాం నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నా ప్రభా మా పాస్టర్ గారిని ఆశీర్వదించండి తండ్రి. ఇంకా నాయన బైబిల్ గ్రంథాల్లో నా ప్రభా ఎన్నో మర్మాలు మాకు తెలియనివి నా తండ్రి, మా పాస్టర్ గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఆ విధానాన్ని బట్టి మీకు వేలాది వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, మేము నా తండ్రి ప్రతి దినము నా తండ్రి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ తండ్రి ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించేందుకు మీకు కృపను అనుగ్రహించుకొని, ప్రార్థనలో ఎడతెగక మీకు ప్రార్థించే బాధ్యత అనుగ్రహించుకొని, మరి ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీ ఆశీర్వాదాలతో నింపి కాపాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రతిమాడి గోజారు వేడుకుంటున్నాం తండ్రి. Amen. By God's grace, we have completed the first book of the Bible, the Genesis. ఆదికాండము మరి కంప్లీట్ చేయగలిగాం. అది 21 lessons, 21 weeks మనము 50 chapters కంక్లూడ్ చేయగలిగాం. అది దేవుని కృప. సో ఈ ఆదికాండము అనేది the book of beginnings, book of beginnings. ఆది అనే మాట జెనసిస్ అనే వర్డ్ గెనోస్ అనే గ్రీక్ పదం నుంచి తీయబడింది. గెనోస్ అంటే స్త్రీ. స్త్రీ గర్భములో నుంచి మానవ జాతి ఉద్భవించబడుతుంది కాబట్టి గునియా అనే మాట స్త్రీకి వాడబడింది. గెనోస్ అంటే బిగినింగ్, గెనోస్ అంటే బిగినింగ్, గూనియా అంటే స్త్రీ. సో దీంట్లో వచ్చే గైనకాలజీ అనే మాట వచ్చింది, గైనకాలజీ. సో గైనకాలజీ అంటే ఏంటి? బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ బేబీ, అనగా బర్త్, ప్రారంభం. కాబట్టి ఆది కాండంలో మనకు కనిపించే ప్రారంభాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ద బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్, సృష్టి ఆరంభం కనబడుతుంది. అదే రీతిగా మానవుని ప్రారంభం కనబడుతుంది. అదే రీతిగా మానవుని యొక్క అవిధేయత కనబడుతుంది, మానవుని పతనం కనబడుతుంది. అలాగే పాపం పట్ల దేవుని ఉగ్రత కనబడుతుంది జలప్రలయం దగ్గర. అదే రీతిగా నెగిటివ్ గా ఆలోచిస్తే బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ క్రైమ్, హత్య, కయ్యూలు చేస్తారు, అసూయపడ్డం కానీ, అనగా హ్యూమన్ నేచర్ అక్కడ మనకు కనబడుతుంది. అలాగే పాపం పట్ల దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో, ఆ తర్వాత దేవుడు ఎలా పశ్చాత్తాపడతాడో, మరి అలా తర్వాత దేవుడు ఎలా ప్రేమిస్తాడో, మరి ఏ రీతిగా న్యూ రేస్ అబ్రహాం ద్వారా ప్రారంభించబడుతుంది. ఇవన్నీ బిగినింగ్స్ మనకు ఆది కాండంలో కనిపించే బిగినింగ్స్. అలాగే అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచిన తర్వాత 50వ అధ్యాయం వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కనబడతారు. సో వారి బిడ్డలు కనబడతారు. వారు 70 మందిగా ఎదిగిన తర్వాత వారు ఐగుప్తులకు పరవాసం అవుతారు. అది ఇక్కడ గమనించాల్సిన ఒక చిన్న వాస్తవం ఏంటంటే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసి ఈ భూమిని నీకు ఇస్తానన్నాడు. ఆ భూమిని అబ్రహాము స్వాస్థ్యంగా పొంది ఆ భూమిలో తాను నివసించాలి, ఎదగాలి, ఫలించాలి అన్నది అబ్రహాము యొక్క భావన అయ్యొచ్చు. అబ్రహాము జీవితంలో అది నెరవేరదు, ఇస్సాకు జీవితంలో అది నెరవేరదు, అదే రీతిగా యాకోబు జీవితంలో నెరవేరదు. సో ఆ ల్యాండ్ వారు పొసెస్ చేసుకోవటానికి ఏ రకమైన అవకాశాలు మరి కనిపించవు. ఆ ల్యాండ్ వారు పొసెస్ చేసుకోవడానికి ఏ రీతిగా అవకాశాలు కనిపించదు. మరి ఆ స్థలాన్ని స్వాస్థ్యంగా పొందలేదు సరికదా, వారికి ఆ స్థలంలో సమాధులు దొరికాయి. వారు నివసించడానికి ఆ స్థలం ఇవ్వలేదు, కానీ వారు చనిపోతే పాతి పెట్టడానికి ఆ స్థలాన్ని కొనుక్కుంటారు. మనకు ఆ యాకోబు చివరి మాటల్లో 49వ అధ్యాయం 28 నుంచి, ఆది కాండము 49
నుంచి 28 వరకు ఆలోచిస్తే యాకోబు అనే మాటలు, నా స్వజన యొద్దకు చేర్చబడుతున్నాను, హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందు నా గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టి, ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యొద్ద ఉన్న మక్ఫేలా పొలములో ఉన్నది. అబ్రహాం దాన్ని ఆ పొలమును హిత్తీయుడైన ఎఫ్రోను వద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్యను శారను పాతిపెట్టి, అక్కడనే ఇస్సాకును పాతిపెట్టి, అక్కడనే లేయాను ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టి, అక్కడనే లేయాను పాతిపెట్టి తిని, ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతు కుమారుడు కనబడును, కాబట్టి నన్ను కూడా అక్కడ పాతి పెట్టండి. సో దేవుడు వాగ్దానం చేసిన భూమి సో ఒక రకంగా శ్మశాన భూమి, వారికి శ్మశానంగా ఉపయోగపడింది తప్ప నివసించడానికి ఉపయోగపడలేదు. సో జెనసిస్ ప్రారంభం నుంచి చివరి వరకు వచ్చేసరికి అల్టిమేట్లీ భౌతిక నేత్రాలతో మనం చూస్తే అబ్రహాము సంతానం సంపాదించుకుంది సమాధి స్థలం, శ్మశాన భూమి మాత్రమే. అంతకు మించి ఆ స్వాస్థ్యాన్ని, ఆ కనాను స్వాస్థ్యాన్ని పొందలేదు. సో నౌ వీఆర్ కమింగ్ టు ది ఎక్సోడస్, నిర్గమకాండం. ఆ స్థలాన్ని ఏ రీతిగా వారు పొందారో అన్నది ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. సో ద ప్రామిస్ విచ్ వాస్ గివెన్ టు అబ్రహాం వాస్ ఎక్స్టెండెడ్ అండ్ మెటీరియలైజ్డ్, లేకపోతే ఆ వాగ్దానం నెరవేర్చబడింది. అని ఎలా నెరవేర్చబడింది, ఆ స్వాస్థ్య భూమిని వారు ఎలా సంపాదించుకున్నారు అన్న దాన్ని అక్కడ మనము చూడవచ్చు. ఇక్కడ గత వారాల్లో చెప్పిన ఒక విషయాన్ని నేను మరలా కొద్దిగా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఐగుప్తులో ఉన్న యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు కదా. దేవుడు యోసేపుతో తోడుగా ఉన్నప్పుడు మరి యాకోబు దీవించినప్పుడు యోసేపును ఎందుకు దీవించలేదు? యోసేపు కుమారులను ఎందుకు దత్తత తీసుకున్నాడు? యాక్చువల్గా ఈ విషయంలో విఫలీకరణకు కొంత నాకు కూడా కొంత టైం పట్టింది, బట్ స్టిల్ కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. ఏంటంటే, యోసేపు దీవించబడ్డారు. మనం 49వ అధ్యాయంలో దీవెన యోసేపు నుంచి పోలేదు. 49వ అధ్యాయంలో 12 మంది సంతానాన్ని దీవిస్తున్నప్పుడు యాకోబు యోసేపును కూడా దీవించాడు. సో ద బ్లెస్సింగ్ యోసేపు నుంచి వెళ్ళలేదు. సో యోసేపు కుమారులను డబుల్ పోర్షన్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కాబట్టి ఆ ఇద్దరు కుమారులను దత్తత తీసుకున్నాడు, డబుల్ పోర్షన్. ఎందుకంటే జ్యేష్ఠుడికి డబుల్ పోర్షన్ తీసుకునే హక్కు ఉంది. ఆ జ్యేష్ఠత్వాన్ని రూబేను కోల్పోయాడు. సో ఆ రూబేను కోల్పోయిన ఆ జ్యేష్ఠత్వాన్ని, ఆ డబుల్ పోర్షన్ ని డైరెక్ట్ గా యోసేపుకి ఇస్తే ఏమవుతుంది? ఆ 11 మంది ఊరుకుంటారా? అసలే రంగు చొక్కా కుట్టించుకున్నందుకే అసూయపడ్డారు కదా. సో రంగు చొక్కా కుట్టించుకున్నందుకే అసూయపడి అతన్ని చంపడానికి కూడా వెనుకాడని ఆ మానసిక స్థితిగతుల మధ్య మరి తండ్రి 2 దీవెనలు యోసేపుకి ఇస్తే అది ఆ అన్నలు సహించలేదు. కాబట్టి యాకోబు ఏం చేశాడంటే, యోసేపును కాకుండా యోసేపు కుమారులను ఇద్దరిని దత్తత తీసుకుని తాను అనుకున్న ఆ 2 ఆశీర్వాదాలు ఆ కుమారులిద్దరికి పంచిపెడతాడు. సో యోసేపుకు అప్పటికున్నది ఆ 2 కుమారులే, ఇంకా మరలా పిల్లలు పుట్టలేదు, ఆ తర్వాత కూడా పుట్టలేదు. కానీ యాకోబు అంటాడు, ఈ ఇద్దరిని నేను దత్తత తీసుకున్నాను, ఆ తర్వాత ఇంకెవరు పుట్టినా వాళ్ళు నీ కుమారులు అంటారు. కానీ ఆ తర్వాత ఆ యోసేపునకు బిడ్డలు పుట్టినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎటువంటి ఆధారాలు లేవు, ఆ ఇద్దరే. సో ద రీజన్ బిహైండ్ అడాప్టింగ్ ద 2 సన్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు యొక్క 2 కుమారులను యాకోబు దత్తత తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, జోసెఫ్ వాస్ రిక్వైర్డ్ టు బి బ్లెస్డ్ విత్ డబుల్ పోర్షన్. ఆ డబుల్ పోర్షన్ ఇద్దరు కుమారులు ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మన ఇండియన్ అందుగా వారసత్వపు అనుభవాల్లో కూడా పిత్రార్జిత మీద హక్కు కుమారులకు కాకుండా మన వాళ్ళకు ఉంటుంది.
మా నాన్నగారు సంపాదించిన ఆస్తి నా బిడ్డలు పెరిగి పెద్దవారి మేజర్స్ అయితే వాటి మీద క్లెయిమ్ చేసే హక్కు నా కొడుకులకు ఉంటుంది, నాకు లేదు. నేను అమ్మడానికి వీల్లేదు. సో ద గ్రాండ్ చిల్డ్రన్ హ్యాస్ ఎ క్లెయిమ్ ఓవర్ ది ప్రాపర్టీ విచ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ త్రూ దేర్ ఫాదర్. అది భారతదేశంలో అది ఒక చట్టం, మనకు తెలుస్తుంది ఆ రీతిగా. సో జోసెఫ్స్ 2 sons ఆల్సో maybe eligible to receive the blessings. కాబట్టి ఆ రీతిగా కూడా మనం అనకంటే అక్కడ అంతకు మించిన వివరాలు మనకు అందించలేదు బైబిల్లో. సో వాళ్ళ ట్రెడిషన్ బట్టి కానీ లేకపోతే ఆ 11 మంది అన్నదమ్ముల యొక్క నేచర్, మానసిక స్థితిగతులు కానీ మరలా కలహాలు రాకుండా, మరలా యోసేపు మీద అసూయపడకుండా ఉండటానికి కానీ యాకోబు ఒక ప్రణాళికబద్ధంగా మరి యోసేపును దీవిస్తాడు. కానీ దీవించినప్పటికీ కూడా ఆ తర్వాత వంశావళిలో యోసేపు పేరు కనబడకుండా, వంశావళిలో మాత్రమే యోసేపు పేరు కనబడకుండా ఎఫ్రామీయులు, మనష్షీయులు, గాదీయులు, రూబేనీయులు అనే పేర్లు వస్తాయి. యోసేపీయులు అనే మాట రాదు. బట్ ద బ్లెస్సింగ్స్ will go through Joseph to these 2 children. The clans are called by the children of Joseph. So ఎఫ్రామీయులు, మనష్షీయులు అనే మాటలు వాడబడతాయి. బట్ 49లో స్పష్టంగా యాకోబు యోసేపును దీవించినట్లుగా మనకు కనబడుతుంది. సో కమింగ్ టు ది టెక్స్ట్, ఎక్సోడస్ అనే మాట 2 పదాలు, ఎక్ ఓడోస్. ఓడోస్ అంటే రహదారి లేకపోతే మార్గము. ఓడోస్ అంటే మార్గం. సో ఎక్ అంటే యు మస్ట్ నో ఎక్లేషియా. ఎక్లేషియా అంటే ఏంటి? అవుట్. Called out. So ఎక్కాలియో అంటే ఎక్లేషియా, ఎక్ ప్లస్ కాలియో ఎక్లేషియా. సో గ్రీక్ లో ఎక్ అని అంటే బయటికి. సో వీఆర్ కాల్డ్ అవుట్. సో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది ఈజిప్ట్. కాబట్టి ఓడోస్ అంటే మార్గము, దారి, బయటికి నడిపించబడిన దారి, ఉదాహరణ, లేకపోతే బయటికి నడిపించబడింది. బట్ నిర్గమకాండంలో మనకు వారు ప్రామిస్ ల్యాండ్ చేరరు. దే వర్ స్టిల్ ఇన్ ది విల్డర్నెస్ ట్రావెలింగ్, దారిలోనే ఉంటారు. కాబట్టి నిర్గమకాండం అంతా కూడా మనకు దారి కనబడుతుంది, రహదారి, వారు ప్రయాణించిన దారి కనబడుతుంది. అలాగే నిర్గమకాండాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు గమనించాల్సిన ఇంకొక వాస్తవం ఏంటంటే, వారు ఐగుప్తులోంచి బయటికి వచ్చేంత వరకు, అనగా ఎర్ర సముద్రము దాటి బయటికి వచ్చేంత వరకు కూడా నిర్గమకాండంలో మనకు చరిత్ర కనబడుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఆ మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చి ఆ దశాజ్ఞలు తీసుకోవడం, ఈ వృత్తాంతాలు ఇవన్నీ కూడా మనకు నిర్గమకాండం మాత్రమే కాకుండా లేవీకాండము, సంఖ్యాకాండము, ఇంకా ముందుకెళ్తే ద్వితీయోపదేశ కాండం, ఈ అధ్యాయాల్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ మిళితమై ఉంటుంది, మిక్స్డ్. సో ఓన్లీ నిర్గమకాండంలో మాత్రమే ఆ జర్నీ గురించిన వివరాలు లేవు. నిర్గమకాండంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడక్కడ జర్నీలో బ్రేక్ పడినప్పుడు అక్కడ జరిగిన కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ మనకు సంఖ్యాకాండంలో కనబడుతుంది. అదే రీతిగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకున్న తర్వాత ఆ నిర్మాణ సంబంధమైన ఆచార సాంప్రదాయాలు, ఆ లేవీల సంబంధ విషయాలు అవన్నీ కూడా రాబడి. కాబట్టి ఈ స్టడీ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత, ఆ సీనాయి పర్వత సమీపానికి వచ్చిన తర్వాత మనము ప్యారలల్ గా నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము కూడా చదువుకుంటూ వెళ్ళాలి. ఈ మూడిట్లోంచి చదువుకుంటూ వెళ్ళాలి. సో ఫైనల్లీ వారు కనాను చేరే ఆ సమయంలో ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ ఉపదేశం, అనగా రివిజన్,
రివిజన్. ఎగ్జామ్స్ లో పిల్లలకు ఆ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మంత్ లో రివిజన్ చేస్తుంటారు కదా, ఆ రీతిగా రివిజన్ ఉంటుంది అక్కడ. ద్వితీయోపదేశ కాండం అంటే రివిజన్. సో ఆ రివిజన్ ని లాస్ట్ లో ఫైనల్ గా మనము కంక్లూడ్ చేసుకుంటూ మోషే వారికి గత చరిత్ర మొత్తం చెప్పుకుంటూ ఆ ధర్మశాస్త్రము అనగా సీనాయి పర్వతం మీద ఇవ్వబడ్డ ధర్మశాస్త్రానికి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ద్వితీయోపదేశ కాండంలో. సో ద ఎక్స్ప్లెనేటరీ నోట్స్, మన మాట చెప్పంటే గైడ్, టెక్స్ట్ కి గైడ్. సో ఆ రీతిగా ఈ పంచగ్రంథాల్లో మొదటి గ్రంథము ఆది కాండాన్ని వదిలిపెడితే నిర్గమకాండం నుంచి వారు ఆ ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ మిగతా 3 గ్రంథాలతో కలిపి నిర్గమకాండాన్ని కూడా మనం ఒక క్రమంలో ధ్యానం చేయాల్సి వస్తుంది. అనగా నిర్గమకాండంతో పాటుగా మనము సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండం కూడా చదువుకుంటూ వెళ్తాం. సో అది మీ మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే సడన్ గా కొన్నిసార్లు ఎవరైనా స్కిప్ అయిన వాళ్ళు ఒక వారం స్కిప్ అయ్యి 2 వారాలు తప్పితే ఏంటి పాస్టర్ గారు నిర్గమకాండం నుంచి లేవికాండానికి వెళ్ళిపోయాడు అని అనుకుంటే కష్టం. సో వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ది క్రోనాలజికల్ ఆర్డర్. కాబట్టి ఈ విషయాన్ని మనకు అఫ్ కోర్స్ ఇది ఇప్పుడే రాదు. 12th చాప్టర్ లేకపోతే 14th చాప్టర్ తర్వాత ఈ విషయాలన్నీ వస్తాయి. కానీ బిగినింగ్ గా ఇంట్రడక్షన్ కోసం నేను ఈ మాటలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ నిర్గమకాండం మొదటి అధ్యాయానికి మనం వస్తే ఇంగ్లీష్ భాషలో ఇట్ బిగిన్స్ విత్ ఎ వర్డ్ ఎండ్, AND. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో ఆ మాట లేదు. ఇంగ్లీష్ భాషలో ఎండ్ అంటే అర్థం ఏంటి? సో వాట్ ఈస్ కంక్లూడెడ్ ఇన్ ద జెనసిస్ ఈస్ గోయింగ్ టు బిగిన్ ఇన్ ఎక్సోడస్. అనగా ఎక్సోడస్ అనేది, నిర్గమకాండం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ ద స్టోరీ వాట్ లెఫ్ట్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. సో ఆది కాండంలో ఆగిపోయిన కథను, చరిత్రను ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. సో ఈ చరిత్రలో మొదటి 7 వచనాల్లో ఐగుప్తులోకి ఎంతమంది వచ్చారు, ఆ వచ్చిన వారికి ఏమైంది, అనగా 70 మంది వచ్చారు. యాకోబు గర్భం పుట్టిన వారందరూ వచ్చారు. యోసేపు అక్కడే ఉన్నాడు. అన్నదమ్ములందరూ అక్కడ చనిపోయారు. యోసేపు కూడా చనిపోయాడు. సో బ్రీఫ్ గా ఈ గ్యాప్ ఆది కాండం ఎక్కడ ముగించబడిందో, ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడ ప్రారంభించబడుతుందో దాదాపు 430 సంవత్సరాలు మనకు కనబడుతుంది. కాబట్టి ఆ 430 సంవత్సరాల ఆ చరిత్రను ఒక 7 వచనాల్లో క్లుప్తంగా చెప్పేసి అక్కడి నుంచి ఇంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళు ఆ అన్నదమ్ములు 12 మంది చనిపోయారు అని ఒక 4-5 వచనాల్లో క్లుప్తంగా చెప్తూ 7వ వచనంకి వచ్చరికి ఇశ్రాయేలు బహు సంతానం గల వారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వారు ప్రబలారు, విస్తరించారు అనే మాట దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఆదామును సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని స్వాధీనపరచుకోండి అంటూ మరి చెప్పడం అనేది మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆ మల్టిప్లికేషన్ అనేది ఈ ఐగుప్తులోనికి వచ్చిన 70 మంది ద్వారా మరి అనేక మందితో నిండింది. దాదాపు 6 లక్షల కాల్బలం అనే మాట అక్కడ వాడబడింది. దాని గురించి ఒక వివరణ క్లుప్తంగా చెప్పాల్సి వస్తే 430 ఇయర్స్ లేకపోతే 400 అనుకుందాం, 400 ఇయర్స్ లో 70 మంది 6 లక్షల కాల్బలముగా మారడానికి అవకాశం ఉందా? అప్పుడు ఈ 70 మంది ఎంతమందిని కనాలి? ఒక్కొక్క జనరేషన్ లో లక్షల్లో కాల్బలం అని. సో ఇస్ ఇట్ పాసిబుల్ అనేది ఒక థియాలజికల్ ప్రశ్న, వేదాంతపరమైన ఒక ప్రశ్న. సో ఈ 400 సంవత్సరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నివసించిన కాలంలో నాకు ఒక 10 మంది బిడ్డలు అనుకుందాం. మళ్ళీ 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు పాస్టర్ గారిని అడగకండి. సో 10 మంది అనుకుందాం.
సో ఆ 10 మంది నెక్స్ట్ జనరేషన్కి ఎంత అవుతారు? ఒక్కొక్కరు 5 కంటే 50 అవుతారు. ఆ తర్వాత 50 మంది ఇంకొక జనరేషన్కి వెళ్ళారనుకోండి, 3వ జనరేషన్కి 500 మంది అవుతారు. 4వ జనరేషన్కి సో లాక్స్ లో అయ్యే అవకాశాలు లేవు చాలా వరకు. సో దీనికి ఒక అనాలోజీ, ఒక ఆలోచన ఏంటంటే, అక్కడ వ్రాయబడ్డ మాట కూడా, యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. యాకోబు గర్భమున పుట్టిన వారు 70 మంది. సో ఈ 70 మంది యొక్క ప్రొఫెషన్ ఏంటి? 70 మంది యొక్క ప్రొఫెషన్ ఏంటి? గొర్రెల కాపరు. ఓకే, ఒక్కసారి మనం అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాము లోతు చెరపట్టబడ్డప్పుడు ఆదికాండం 14వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చూడండి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది అనుకుని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అబ్రహాం ఏం చేశాడండి? తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు తరిమాడు. సో అప్పటికి అబ్రహాం నాకు పిల్లలు లేరు, కానీ తన ఇంట్లో పుట్టిన పనివాడు ఎంతమంది అండి? 318. సో ఆ తర్వాత కాలంలో అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఉండలేకపోతారు. కారణం ఏంటంటే పనివారి మధ్య గొడవలు వచ్చి వారు కలిసి నివసించలేనంతగా అభివృద్ధి చెందారు. సో కలిసి నివసించలేనంతగా అభివృద్ధి చెందారంటే వాళ్ళకి గొర్రెల మందలు మాత్రమే కాకుండా ఆ గొర్రెలు కాసే పనివారు అధికంగా ఉన్నారు. అనగా అబ్రహాము ఒక్కడికే 300 పైచిలుకు పనివారు ఉంటే, మరి ఆ తర్వాత ఆలోచిద్దాం. యాకోబు కూడా తన మామగారి ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఏశావు ఎదురుగా వస్తున్నాడంటే 4 గ్రూపులు చేస్తాడు. మొదటి గ్రూపులో పనివారిని పశువులు పంపించేస్తాడు కదా. రెండవ గ్రూప్లో తన దాదీలను వాళ్ళు పంపిస్తాడు, లేయని పంపిస్తాడు. మూడవ గ్రూప్లో రాహేలును పంపిస్తాడు. 4వ గ్రూపులో తన అయిపోతాడు. సో మనకి అక్కడక్కడ కనిపించే కొన్ని సూత్రాలు ఏంటంటే, యాకోబునకు పుట్టిన 70 మంది, తన ఇంట పుట్టిన 70 మంది మాత్రమే కాకుండా వారి పనివారు, వారితో వారికి దాసులుగా ఉన్నవారు, లేకపోతే వారి బానిసలుగా ఉన్నవారు, వారందరూ కలిసి దాదాపు 500 కుటుంబాలు వెళ్ళారు. ఒక స్ట్రాటజీ ప్రకారం దాదాపు 500 కుటుంబాలు వెళ్ళారు. సో కాబట్టి వారందరూ కలిసి వెళ్ళారు. అక్కడ ఆహారం ఉంది, యోసేపు బాగా చూస్తున్నాడు. ఆ గోషెన్ అనే ఆ ల్యాండ్, ఫర్టైల్ ల్యాండ్, చాలా ఫర్టైల్ ల్యాండ్ కాబట్టి అది సారవంతమైన నేల. వారు ఆ ల్యాండ్ తీసుకున్నారు. అక్కడ వారు అభివృద్ధి పొందడానికి, విస్తారమైన ఆహారాన్ని పండించుకోవడానికి, మరి 200-300 సంవత్సరాలు వారు అక్కడ సుఖజీవనం చేయడానికి, అభివృద్ధి పొందడానికి. ఎందుకంటే ప్రాస్పరస్ ఫెర్టైల్ ల్యాండ్, అది మంచి పంట పొలాలు కలిగిన స్థలం కాబట్టి అక్కడ వారు ఎదగటానికి 70 మంది యాకోబు సంతానం అయినప్పటికీ యాకోబు ఇంట పెరిగిన పనివారు, యాకోబు కుమారుల పనివారు, ఆ పశువులు కాసేవారు, మేకలు కాసేవారు, గొర్రెలు కాసేవారు, వీరందరూ కలిసి అధిక సంఖ్యలో పోయారు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ మైగ్రేటెడ్ పీపుల్ కాబట్టి యాకోబు సంతానంతో కూడా వెళ్ళిన వారు కూడా యాకోబు ఇంట పుట్టి అలవర్చబడ్డ వారు కాబట్టి, వారు యాకోబు స్వాస్థ్యం కాబట్టి వారందరినీ కూడా ఇశ్రాయేలుగా లేకపోతే మైగ్రేటెడ్ కమ్యూనిటీగా ఐగుప్తీయులు పరిగణించారు. దే ఆర్ ది మైగ్రేటెడ్ కమ్యూనిటీ, నీడ్ నాట్ బి ది ఓన్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ జేకబ్. సో ఇది క్లారిఫై అయిందా? అనగా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బిబ్లికల్, అనగా బైబిల్లో మనకి ఇవేం కనిపించి వివరాలు కనిపించు. బట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 70 మంది 6 లక్షల మంది ఎలా అవుతారు? అది కూడా 6 లక్షల మేల్ 20 years పైన పడిన వారు,
చిన్న బిడ్డలు కౌంట్లోకి రాలేదు, స్త్రీలు కౌంట్లోకి రాలేదు. సో డెఫినెట్ గా ఇంకొక థియరీ ఏంటంటే 6 లక్షలు కాదు 600 కుటుంబాలు అనే మాట కూడా ఆ ట్రాన్స్లేషన్ లో ఎదురు వచ్చింది. 600 కుటుంబాలని కూడా ఒక భావన ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను ముందు చెప్పిన దానికి కొంత అబ్రహాం రెఫరెన్స్ కానీ లేకపోతే యోసేపు యాకోబు రెఫరెన్స్ కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ముందు కనిపించిన అంశాలు మనకు కొద్దిగా బలాన్ని కలిగిస్తాయి. సో 8th వర్స్ లోకి వెళ్తే 8వ వచనంలోకి మనం వెళ్తే 8, 9, 10 వచనాలు 11 కూడా చదువుతాను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరించకుండానట్లు మనము వారిలో యుక్తిగా జరిగింతుము. రండి, లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనను. వెళ్ళిపోదురేమో అనగా ఆ ఐగుప్తు రాజునకు ఇశ్రాయేలు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్ళిపోదురేమో. సో వారి సంఖ్య అధికమైపోయింది. వారి ద్వారా ఉన్న థ్రెట్ ఏంటి? ఎకనామిక్ థ్రెట్ కాదు, అనగా పోషించలేము, వాళ్ళే బాగా లబ్ధి పొందుతున్నారు కాదు. సో శత్రు రాజుల చేత మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారితో కలిసి తిరిగి మనల్ని జయిస్తారేమో అనే భయం, అనగా శత్రులతో చేరుతారేమో అనే భయము కనబడుతుంది. ఎవరికి కనబడుతుందండి? ఎవరికి? రాజుకు. ఆ రాజెవరు? కొత్త రాజు. యోసేపును ఎరుగని క్రొత్త రాజు. యోసేపును ఎరుగని క్రొత్త రాజు. ఈ మాట బాగా జ్ఞాపకం ఉంచుకోండి. సో యోసేపు జరిగించిన ఆ కార్యాలు ఆ రోజుల్లో ప్రపంచమంతా కరువు, ఐగుప్తులనే కాదు మరి మిగతా దేశాల్లో కూడా కరువు వచ్చింది. మరి యోసేపు చేసిన దాన్ని ఒక హిస్టారికల్ ఈవెంట్ గా ప్రపంచమంతా తెలిసిపోయింది. అలాంటప్పుడు ఒక 4 తరాలు కాగానే యోసేపును ఆ రాజు మర్చిపోతారా? ఆ దేశానికి చేసిన మేలు కానీ లేకపోతే రాజుగారికి చేసిన మేలు కానీ మర్చిపోయే అవకాశాలు ఉన్నాయా? యోసేపుని ఎరుగని రాజు అనే మాట అనగా యోసేపు గురించి మాకు ఎరుక లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చిన గొప్ప జాతీయ నాయకులు ఉన్నారు. సో ఆ టైంలో మనం పుట్టలేదు, కానీ వారి పేర్లు చెప్పినప్పుడు మనకు వాళ్ళు ఎవరో తెలియదు చెప్పగలమా? వారు దేశానికి స్వతంత్రం తేవడానికి వారు చేసిన క్రియలు కాదని మనం చెప్పగలమా చరిత్రను? సో పర్సనల్ గా వ్యక్తిగతంగా తెలియకపోయినప్పటికీ చరిత్రాత్మక వాస్తవాన్ని అంత ఈజీగా మర్చిపోలేరు, అంత ఈజీగా మర్చిపోయే అవకాశాలు లేవు. సో కాబట్టి యోసేపును ఎరుగని రాజు అన్నప్పుడు కొంత ఐగుప్తు దేశ చరిత్రను మనం కొంత తెలుసుకోవాలి. ఐగుప్తు దేశ చరిత్రను కొంత మనము తెలుసుకోవాలి. సో ఇక్కడ చరిత్ర మనము గమనిస్తే అనగా ఐగుప్తు దేశ చరిత్ర మనం ఒకసారి మనం గమనిస్తే 3rd BCలో మొనేతో MANOTHO మొనేతో అనే ఈజిప్షియన్ చరిత్రకారుడు, ఈజిప్షియన్ హిస్టోరియన్ ఐగుప్తు యొక్క చరిత్ర వ్రాశాడు. వ్రాసినప్పుడు అందులోని వాస్తవాలను మరి జూయిష్ హిస్టోరియన్ జోసిఫస్ మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు. జూయిష్ హిస్టోరియన్ జోసిఫస్ కూడా ఆ చరిత్రలోని కొన్ని అంశాలను అందులో ఈ ఎక్సోడస్ ఈవెంట్
ఈ నిర్గమ ఈవెంట్ గురించి ఆయన కొన్ని విషయాలు రాస్తాడు. సో ఆ చరిత్రలో మనకు కనిపించే ఒక అంశం ఏంటంటే, ఆ రోజుల్లో ఈజిప్ట్ అనేది మన అమెరికా దేశం లాంటి వలస రాజ్యం. అమెరికన్ హిస్టరీ తెలిసిన వాళ్ళకి కొంత తెలిసి ఉంటుంది. అమెరికాలో వాళ్ళు కొలంబస్ ద్వారా అమెరికా దేశాన్ని కనుగొన్నప్పుడు అమెరికా దేశంలోనికి ఆయా ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి అక్కడ వలస ఏర్పాటు చేసుకున్నారు. అనగా చాలా పెద్ద ల్యాండ్, అక్కడ పీపుల్ లేరు, ప్రజలు చాలా తక్కువ. కాబట్టి కొలంబస్ అమెరికా దేశాన్ని కనుగొన్నప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ల్యాండ్స్ నుంచి వచ్చి అక్కడ మైగ్రేట్ అయ్యి అమెరికా దేశంలో స్థిర నివాసం చేసుకున్నారు. అందుకే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే మాట, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ నేషన్స్ అంటే డిఫరెంట్ నేషన్స్ నుంచి వచ్చిన వారు అక్కడ యునైటెడ్ అయ్యి ఒక అమెరికా దేశంగా వారు. కాబట్టి నేటివ్ అమెరికా, ఇప్పుడున్న అమెరికా దేశంలో ఉన్న అంతర్యుద్ధం ఏంటంటే నేటివ్ అమెరికన్స్ కి అక్కడ వాళ్ళకి జీవనోపాధి లేదు. ఈ మైగ్రేటెడ్ కమ్యూనిటీస్ ఎవరైతే గ్రీన్ కార్డు లేకపోతే అవి తీసుకుని మైగ్రేటెడ్ గా వెళ్ళిపోయారో వాళ్ళలో అమెరికాలో 1/3 బ్లాక్స్ ఉన్నారు, 1/3 ఏషియన్స్ ఉన్నారు, ఓన్లీ 1/3 నేటివ్ అమెరికా వైట్స్ ఉన్నారు. ఆ వైట్స్ లో కూడా ఎక్కువ ప్రాంతం వారు ఇంగ్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి వెళ్ళేవారు. మీకు కొంతమంది తెలుసు లేదు కానీ ఇంగ్లాండ్ దేశము ఇంత చిన్నది, భారతదేశాన్ని అది పరిపాలించిన ఆ కాలంలోనే అమెరికాను కూడా స్వాధీనపరుచుకుంది. అమెరికన్ కంట్రీ ఆల్సో రూల్డ్ బై ది బ్రిటిషర్స్. కానీ మనకన్నా ముందుగా వారికి ఒక 200 సంవత్సరాల క్రితమే స్వతంత్రత వచ్చింది. సో దట్స్ డిఫరెంట్ స్టోరీ, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ కావడం చెప్తున్నా. సో ఐగుప్తు కూడా ఆ రీతిగా వలసలకు వచ్చినాయి. అక్కడ స్థిరపడ్డ వారు అనేక మంది అక్కడ ఉన్నారు. ఆ వలస రావడానికి గల కారణం ఏంటంటే నైలు నది తీరము ఒక మంచి ఫర్టైల్ ల్యాండ్. ఆ చుట్టుపక్కలంతా కూడా ఎడారి భూములు, పంట పండదు. కాబట్టి నైలు నది తీరం అంతా కూడా ఫెర్టైల్ ల్యాండ్. కాబట్టి చాలా మంది ఆహారం కొరకు దండయాత్రలు జరిగించారు. దండయాత్రలు మనకు కూడా చరిత్రలో, మన భారత చరిత్రలో అనేక దండయాత్రలు చూస్తుంటాం కదండి. గజని దండయాత్ర, ఆ దండయాత్ర, ఈ దండయాత్ర. సో ఆ రోజుల్లో కూడా చాలా దండయాత్రలు జరిగాయి. ఆ దండయాత్రల్లో మరి ఒక గ్రూప్, ఆ గ్రూప్ యొక్క పేరు ఏంటంటే హిక్సోస్, HYKSOS, హిక్సోస్ అనే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే నాన్ లోకల్ లేకపోతే ఫారెన్ రూలర్స్. హిక్సోస్ అనే మాట యొక్క అర్థం అంటే నాన్ లోకల్ ఫారెన్ రూలర్స్, అనగా దండయాత్రగా వచ్చి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకొని ఆ దేశంలో ప్రభుత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకున్నారు. అనగా పాలకులు, ఆ రోజుల్లో ఉన్న పాలకులు ఎవరంటే ఈ హిక్సోస్ ఇన్వాషన్ ద్వారా, దండయాత్ర ద్వారా మరి ఐగుప్తులకు వచ్చిన వారు. సో వారు ఎందుకు వచ్చారు ఐగుప్తులకు అంటే, వారు బై ప్రొఫెషన్ గొర్రెల కాపరులు. మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి బైబిల్లో కనిపించే అంశం కాదు. తర్వాత మీరు అవునా నిజమే కదా అంటారు. సో వీరు బై ప్రొఫెషన్ గొర్రెల కాపరులు. మంద వారికి బాగా అధికంగా ఉంటుంది కాబట్టి ఎడారి ప్రాంతంలో వారికి ఆహారం దొరకదు. కాబట్టి ఐగుప్తులో నైల్ నది తీరంలో వారికి పుష్టిగా ఆహారం లభిస్తుంది. కాబట్టి ఆహారం కొరకు వారు చేసిన దండయాత్ర ఫలితంగా వారు బలవంతంగా ఐగుప్తు దేశాన్ని ఆక్రమించుకుని వారు రాజ్య పరిపాలనకి వచ్చారు. ఓకే,
సో వారు దండయాత్రలో స్థానిక ఐగుప్తులను జయించడానికి గల కారణం ఏంటంటే వారు ఆ పశువుల కాపరులుగా లేకపోతే గొర్రెల కాపరులుగా గొర్రెల మందను మేపే సమయంలో వారి కొన్ని యుద్ధ పనిముట్లు వారు తయారు చేసుకున్నారు. వాటిలో ఈ రథములు, చారియట్స్ అనేవి హిక్సోస్ వారి ఇన్వెన్షన్. రథములు కానీ, గుర్రములను స్వాధీనపరచుకోవడం కానీ, బల్యములు కానీ, ఇనుప పనిముట్లు కానీ, బాణములు కానీ, అనగా ఈ తమ పశువులను కాపాడుకోవడానికి వన్యమృగాలు ఏమైనా వస్తే చంపడానికి బాణములు కానీ, అనగా యుద్ధోపకరణాలు వారి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ హిక్సోస్ అనే ఈ వర్గము వారు దౌర్జన్యకారుడు. వేరాస్ నేటివ్ ఈజిప్షియన్స్ ఎవరంటే ఇంటలెక్చువల్స్. అప్పటికే వారు పిరమిడ్స్ కట్టుకునేంత జ్ఞానాన్ని సంపాదించుకున్న ఐగుప్తుగా యాకోబు అక్కడికి పరవాసిగా వెళ్ళక ముందే పిరమిడ్స్ నిర్మించుకున్నారు. ఎంబామింగ్ వారికి తెలుసు. అనగా దే ఆర్ ఇంటలెక్చువల్ బీయింగ్స్. నేటివ్ ఈజిప్షియన్స్ ఆర్ ఇంటలెక్చువల్ బీయింగ్స్. ఓకేనంటే క్లాస్ పీపుల్. వేరాస్ హిక్సోస్ మాస్ పీపుల్. సో క్లాస్ కి మాస్ కి మధ్య గొడవ వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు చెప్పండి? ఈ క్లాస్ పీపుల్ అంతా మాకెందుకు బాబు అని వెళ్ళిపోతారు కదండి. మాస్ గెలుస్తుంది. సంఘాల్లో కూడా దౌర్జన్యాలు ఎవరి ద్వారా కలుగుతాయి? మాస్ ద్వారా కలుగుతాయి. సౌమ్యంగా నెమ్మదిగా ఉన్న వాళ్ళు మాకెందుకు సార్, ఇది కాకపోతే ఇంకో గుడికి వెళ్ళిపోతాం అని అనుకుంటారే తప్ప నిలిచి పోరాడలేరు. సో ఇప్పుడు మీకు అర్థం కావాలి. సో ఈ హిక్సోస్ అనే ఈ దండయాత్ర జరిగించిన వీరు వారు స్వతహాగా గొర్రెల కాపర్లు కాబట్టి వారు వచ్చి ఐగుప్తు దేశాన్ని స్వాధీనపరుచుకొని నైలు నది తీరంలో ఉన్నటువంటి ఆ పొలాల్లో మంచి పంటను పొందుతూ ఎకనామిక్ గా వారు అభివృద్ధి చెందారు. అది ఈజిప్షియన్ 12th డైనెస్టీ రాసుకోండి. 12th డైనెస్టీలో అనగా 12వ రాజరిక వ్యవస్థలో 12వ రాజు కాలంలో ఈ హిక్సోస్ అనేవారు దండయాత్రగా వచ్చారు. ఓకే. సో యోసేపు ఐగుప్తులకు అమ్మబడినప్పుడు ఈ పరిపాలన ఈ హిక్సోస్ రాజుల పరిపాలన చేతిలో ఉంది. అనగా 12th డైనెస్టీలో నుంచి హిక్సోస్ వారు పరిపాలిస్తుండగా 12th కానీ 13th డైనెస్టీలో కానీ యోసేపు అక్కడికి రావడం, అక్కడ బానిసగా అమ్మబడడం, ఆ తర్వాత రాజు గారి ఫేవర్ని పొందడం. ఐగుప్తు రాజు అంటే నేటివ్ రాజు కాదు. అనగా ఈజిప్షియన్ హిస్టరీలో రాయబడ్డ మాటలు నేను చెప్తున్నాను. ఈజిప్షియన్ హిస్టరీలో, ఇవి బైబిల్లో మనకు లేవు. ఈజిప్షియన్ హిస్టరీలో రాయబడ్డ మాటలు చెప్తున్నాను. సో అక్కడ మీకు ఒక ఫన్నీ విషయం, నేను సరిగా అప్పుడు నాకు తెలియదు, నేను చెప్పలేదు. ఆదికాండం 46వ అధ్యాయం చూడండి, 31 నుంచి నేను చదువుతాను. యోసేపు తన సహోదరులను తన ఇంటి కుటుంబం వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరులు నా తండ్రి కుటుంబం వారు నా యొద్దకు వచ్చి, ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు, వారు తమ గొర్రెలను పశువులను తమ కలిగినంత తీసుకుని వచ్చినని అతనితో చెప్పేదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులేని హేయుడు గనక ఫరో మిమ్మల్ని పిలిపించి మీరు వృత్తి ఏమని అడిగినట్లా మీరు గోషేను దేశమందు కాపురం ఉన్నట్లు మా చిన్నతనం నుండి ఇది వరకు మీ దాసులమైన మేము మా పూర్వీకులు పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీడని చెప్పాను. 47వ అధ్యాయంలో అదే మాట చెప్తారు. సో ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, గొర్రెల కాపర్లు ఐగుప్తులకు హేయులు అక్కడే రాశాడు. ఫరో అడిగినప్పుడు మీరేమని చెప్పాలి? మేము పశువులు గల వారము,
గొర్రెలు గలవారం అన్నప్పుడు ఐగుప్తులు ఏం చేస్తారు? అసహించుకుంటారు. మరి అలాంటప్పుడు రాజు కూడా అసహించుకోవాలి కదా, రాజు కూడా అసహించుకోవాలి కదా. కానీ ఐగుప్తీయులకు హేయులు, కానీ ఐగుప్తు రాజు కాదు. ఎందుకంటే ఐగుప్తు రాజు హిస్కోస్ ఎవరంటే వారు కూడా గొర్రెల మందలు కలిగిన వారు. సో దే ఆర్ ఆఫ్ ద సేమ్ ట్రేడ్, సేమ్ ప్రొఫెషన్. కాబట్టి ఆ రాజుగారి దగ్గరికి వచ్చి మేము కూడా పశువుల కాపర్లు అనగానే రాజుగారికి ఏంటంటే మీరు మేము ఒకటే అంటాం. అర్థమవుతుందండి? సో రాజుగారు ఎందుకు యాకోబుని కానీ అతని ఇంటి వారిని కానీ వారు గొర్రెల కాపర్లు అయినప్పటికీ కూడా ఎందుకు వారి పట్ల ఫేవర్ చూపించాడు? స్వతహాగా నేటివ్ ఈజిప్షియన్స్ కు మరి గొర్రెల కాపర్లు అంటే అసహ్యం కదా, మరి రాజుగారు కూడా ద్వేషించాలి కదా. మరి ఈ రాజు ద్వేషించాడు. కారణం ఏంటంటే ఈ రాజు ఎవరైతే యోసేపును హెచ్చించాడో ఆ రాజు అతడు ఐగుప్తు రాజు అయినప్పటికీ స్థానిక ఐగుప్తీయుడు కాదు. సో ఈ హిస్కోసిస్ అనే ఈ దండయాత్ర ద్వారా వచ్చిన ఈ పశువుల కాపర్లైన వారు అప్పుడు రాజరిక వ్యవస్థలో వారు ఉన్నారు. కాబట్టి దేశము ఐగుప్తు దేశమే, ప్రజలు ఐగుప్తీయులే, కానీ పరిపాలకులు ఐగుప్తీయులు కాదు. పరిపాలకులు ఐగుప్తీయులు కాదు. సో ఆ తర్వాత 12th డైనస్టీ, 13th డైనస్టీ, 14th డైనస్టీ, 15th డైనస్టీ ఇలాగా కొనసాగుతూ వస్తాయి. ఆ తర్వాత 18th డైనస్టీలో అనగా 18వ రాజు ఆ కాలంలోకి వచ్చేసరికి ఐగుప్తీయులు, స్థానిక ఐగుప్తీయులు మరి వారి మీద తిరుగుబాటు చేస్తారు. వారి మీద తిరుగుబాటు చేసి ఈ ఐగుప్తు స్థానిక ఐగుప్తు రాజు అయినటువంటి మరి సేతి, SETHI, సేతి 1 అతను దాదాపు 1300 BC కాలంలో పరిపాలించాడు. అతడు ఈ హిక్సోస్ రాజులను జయించి ఓడించి వారిని తరిమి వేస్తాడు. ఐగుప్తు నుంచి తరిమి వేసి రాజ్యాధికారాన్ని తీసుకుంటాడు. ఈ సేతి 1 అనే ఈ రాజు రాజ్యాధికారాన్ని తీసుకుంటాడు. ఇతడు 18th డైనస్టీ అనగా 12th డైనస్టీ నుంచి 17th డైనస్టీ వరకు హిక్సోస్ అనే ఈ గొర్రెల కాపరులు అయినటువంటి రాజులు పరిపాలిస్తూ వచ్చారు. ఆ తర్వాత సేతి 1 అనే స్థానిక ఐగుప్తు రాజు తిరుగుబాటు చేసి మరి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ఆ రాజ్యాన్ని దృఢపరుచుకునే ఆ సందర్భంలో, స్థిరపరచుకునే ఆ సందర్భంలో ఆయన రాజ్యాన్ని తేరి చూచినప్పుడు అప్పటికి ఈ 12th డైనస్టీ నుంచి 18th డైనస్టీ సమయానికి మరి ఇశ్రాయేల్ ప్రబలిపోయారు. సో ఈ రాజుగారికి ఎందుకు భయం పుట్టింది ఇశ్రాయేల్ అంటే చెప్పండి, చెప్పగలరా? ఎనిమిస్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఎందుకు జాయిన్ అవుతారు చెప్పండి? వీళ్ళు అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసింది హిక్సోస్ కాబట్టి, ఆనర్ చేసింది హిక్సోస్ కాబట్టి ఈజిప్షియన్స్ కి వ్యతిరేకంగా హిక్సోస్ కి వాళ్ళు జాయిన్ అయ్యి ఈజిప్షియన్ కింగ్ కి రెబెల్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. సో అది రీజన్ ఇంకా క్లియర్ గా చెప్పాల్సి వస్తే హిక్సోస్ జాతి గొర్రెల కాపర్లు, హెబ్రీలు కూడా గొర్రెల కాపర్లు. ఓకే సార్. సో ఇద్దరు సేమ్ ప్రొఫెషన్. సో ఇద్దరు కూడా ఫెర్టైల్ ల్యాండ్ లో ఆ నైల్ నది తీరంలో నివసిస్తున్నారు. కాబట్టి ఆ హిక్సోస్ రాజును తొలగించారు, తరిమి వేశారు. కానీ ఆ హిక్సోస్ రామ్నెంట్ శేషం ఉంటుంది అక్కడ. స్థానికంగా ఆ ప్రజలు ఉండి ఉంటారు. వారు ఇశ్రాయేలు కలిస్తే ఏమవుతుంది? మళ్ళీ ఈ రాజుగారి సింహాసనానికి ఎసరు వస్తుంది. సో దట్ ఈస్ ది ఫండమెంటల్ రీజన్ ఇశ్రాయేలును ద్వేషించడానికి, లేకపోతే వారు ప్రబలకుండా ఉండటానికి మరి రాజుగారు వారి పట్ల భయపడటానికి కూడా ఒక కారణం ఉంది. అట్ ద సేమ్ టైం
he doesn't want to lose them. He doesn't want to lose them. ఎందుకంటే వారు అక్కడ స్థానికంగా ఆ ఫెర్టైల్ ల్యాండ్ లో అగ్రికల్చర్ కానీ లేకపోతే ఈ హిక్సోస్ ద్వారా ఈ పనిముట్లు తయారు చేయడం కానీ వీటిలో నైపుణ్యం సంపాదించుకున్నారు కాబట్టి మరి ఈజిప్షియన్ ఎకానమీకి వీరు అవసరం. ఐగుప్తు రాజ్యం యొక్క ఎకానమీ డెవలప్ కావాలి అంటే వీరు తప్పనిసరిగా అవసరం. కాబట్టి వీరిని పోగొట్టుకోకూడదు, చేతుల్లో ఉంచుకోవాలి అనే ఆ విధానాన్ని ఆ రాజు మరి పాలిస్తాడు. ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ నేను చెప్తాను, ఒకసారి గమనించండి. యోసేపు ఐగుప్తులోనికి తీసుకుని పోబడ్డ ఆ కాలము BC 1720 or 1550 ఆ కాలంలో తీసుకుని పోబడ్డాడు. అనగా ఐగుప్తు దేశంలో వారు 430 సంవత్సరాలు మరి చెర జీవితం కానీ బానిసలు కానీ లేరు. they lived certain period with the favor of the kings. అనగా చక్కని జీవితం, ఆనందకరమైన జీవితం, ఆ రాజులకు అనుకూలమైన జీవితం మరి జీవిస్తూ వచ్చారు. ఆ తర్వాత 1550 నుంచి 1309 వరకు ఐగుప్తి ఇస్రాయేల్ మీద కొంత వ్యతిరేకత డెవలప్ అవుతుంది. అనగా ఒక 150 సంవత్సరాలు వారు సుఖంగా ఉన్నారు, ఇంకొక 150 సంవత్సరాలు వారు వ్యతిరేకించబడుతూ వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సేతి అనే ఈ కింగ్ వస్తాడో వారు అప్రెస్ చేయబడతారు. 150 సంవత్సరాలు పైగా సుఖంగా ఉన్నారు, 150 సంవత్సరాలు పైగా కొంత ప్రక్కన పెట్టబడ్డారు. ఆ తర్వాత ఈ సేతి 1 అనే కింగ్ వచ్చేసరికి వారిని బానిసలుగా మార్చేసనగా వారి పొలములు కానీ లేకపోతే వారి స్థలములు కానీ వారి ప్రాపర్టీని కానీ స్వాధీనం తీసుకుని మరి తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి చేసిన ఆ ప్రయత్నం మనకు కనబడుతుంది. అలాగే వారికి ఇశ్రాయేలు మీద కోపం రావడానికి గల కారణం ఇంకోటి ఏంటంటే గతంలో వారంలో చెప్పాను, యోసేపు స్ట్రాటజీ. ఆ రాజుగారికి అనుకూలంగా ఆ 7 సంవత్సరాలు యోసేపు ఉపయోగించిన స్ట్రాటజీ ఏంటో మనం గమనించవచ్చు. ఏం చేశాడు? అందరి పంటను కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత అందరి దగ్గర ఐగుప్తీయులందరి దగ్గర డబ్బు ఉంది, మళ్ళీ వాళ్ళకే అమ్మాడు. ఆ డబ్బంతా తానే స్వాధీనపరచుకొని రాజుగారికి ఇచ్చేసాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పశువులు మొత్తం లాక్కొని రాజుగారికి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పొలాలన్నీ లాక్కొని రాజుగారికి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ రైతుల పొలాలను వాళ్ళకే కౌలుకిచ్చి 20% ట్యాక్స్ వేసేసాడు. సో యోసేపు చేసిన పని ఐగుప్తీయులకు ఫేవర్ గా ఉందా లేకపోతే ఈ హిక్సోస్ అనే రాజులకు ఫేవర్ గా ఉందా? హిక్సోస్ రాజులకి. కాబట్టి స్థానిక ఐగుప్తులు వీళ్ళని ద్వేషించడానికి దేర్ ఇస్ ఎవ్రీ రీజన్. ఐగుప్తులో యోసేపు యొక్క రూలింగ్ రాజులకు ఉపయోగపడింది, కానీ ప్రజలకు అది ఇబ్బంది కలిగించింది. కాబట్టి ప్రజలు కూడా రివెంజ్ తీసుకోవడానికి ఒక అవకాశం పడింది. ఆ కసి తీర్చుకోవడానికి, రివెంజ్ తీసుకోవడానికి, ఇశ్రాయేలు ప్రజల మీద రివెంజ్ తీసుకోవడానికి యోసేపు చేసిన ఆ మంచి కార్యము వారికి ఇబ్బంది కలిగించింది. కాబట్టి వారు రివెంజ్ తీసుకోవడానికి ఒక అవకాశం కూడా కలిగింది. సో ఇది అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ అండ్ జియోగ్రాఫికల్ సిచ్యుయేషన్. సో ఇక్కడ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే వై 430 years? అబ్రహామునకు పిలిచాడు. అబ్రహామునకు ఆ ప్రదేశాన్ని, కనాను దేశాన్ని ఇచ్చివేయచ్చు కదా. అబ్రహాముకి ఇవ్వలేదు, ఇస్సాకు ఇవ్వలేదు, యాకోబుకి ఇవ్వలేదు, యోసేపుకి ఇవ్వలేదు. ఆఖరికి వారు చనిపోతే ఆ భూమిలో కొంత భాగాన్ని శ్మశాన భూమిగా వాడుకున్న తప్ప స్వాస్థ్యం ఇవ్వలేదు.
400 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ స్థలాన్ని వారికి ఇవ్వడానికి మరి ఇచ్చేసి, అంటే దెర్ ఆర్ 2 ఇష్యూస్. అనగా దేవుని వైపు నుంచి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, గాడ్ వాస్ ప్రిపేరింగ్ ఎ పీపుల్ ఫర్ ద ల్యాండ్. స్థలం ఉంది, ఆ స్థలాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రజలు కావాలి. సో 70 మంది స్వాధీనపరచుకోగలరా ఆ దేశాన్ని, ఒక దేశాన్ని? సో గాడ్ వాంటెడ్ టు ప్రిపేర్ హిస్ పీపుల్ ఫర్ ద ల్యాండ్. ఆ వాగ్దాన భూమికి ప్రజలను సిద్ధపరచాలి కాబట్టి వారు అప్పుడు వెళ్ళినటువంటి ఆ 70 మంది కానీ, వారి పరివారంతో కలిసి 500 మంది కానీ, వారు 6 లక్షల కాల్బలం కావటానికి ఇట్ టుక్ 400 years దేవుని ప్రణాళిక చొప్పున. అలాగే అమోరీల అక్రమము ఇంకా విస్తరించలేదనే ఆ మాట అక్కడ వాడతాడు. ఆ వాటను కాదంటే ఈ ఈజిప్ట్ను హిక్సోస్ ఏదైతే దండయాత్రగా వచ్చారో ఆనాడు కనాను కూడా అమోరీలు దండయాత్రగా వచ్చి స్వాధీనపరుచుకున్నారు. సో కాబట్టి ఏ రీతిగా ఈ హిక్సోస్ అనే వారిని ఒక 4-5 జనరేషన్స్ దేవుడు ఐగుప్తులో ఉంచి ఆ తర్వాత ఐగుప్తు స్వాధీనపరిచాడు. ఆ రీతిగానే అమోరీలు కొంతకాలము కనాను పరిపాలించడానికి, తద్వారా ఆ స్థలాన్ని కూడా ఈ ప్రజల కొరకు సిద్ధపరచాలి. అనగా వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజమందిరం ఉందనుకోండి, ఒక 70 గదుల ప్యాలెస్ ఉంది. ఆ 70 గదుల ప్యాలెస్ మన శంకరయ్య గారికి ఇచ్చారు. సో ఆ 70 గదుల ప్యాలెస్ శంకరయ్య గారు ఏం చేసుకుంటారు చెప్పండి? మహా అంటే ఆయన ఒక గదిలో, ఆయన భార్య ఒక గదిలో, కుమారుడు ఒక గదిలో, కుమార్తె ఒక గదిలో, 4 గదులే. సో మిగతా గదులు ఏమవుతాయి? సో మిగతా గదులు ఆక్రమించుకునే సంతానం కావాలంటే శంకరయ్య గారు 2-3 తరాలు ఆగారు, అంతే కదండి? మీ వల్ల కాదు కదా. ఓకే, అలాగే ఆ భవనాన్ని కూడా నిర్మించడానికి టైం పడుతుంది. దాన్ని ఆ ల్యాండ్ను ప్రిపేర్ చేయడానికి, వీళ్ళ కొరకు సిద్ధం చేయడానికి టైం పడుతుంది. సో గాడ్ టుక్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ ప్రిపరేటరీ టైం. ఒక మాటలో చెప్పాలంటే ఒక కుటుంబాన్ని ఒక ప్రజగా తయారు చేయాలి. ఎ సింగిల్ ఫ్యామిలీ షుడ్ బికమ్ ఎ సింగిల్ నేషన్. A single family has to become a single nation, for which it requires a time. దాకంటూ మంత్రం వేసేసి 1000 మంది పుట్టండి, 2000 మంది పుట్టండి అని కాదు కదా. సో ఇట్ టుక్ సమ్ టైం. సో అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆ రీతిగా ఈ రాజరిక వ్యవస్థలోనికి ఈ క్రొత్త రాజు వచ్చిన తర్వాత ఆ రాజుగారి సమస్య ఏంటంటే, ఒకటి శత్రువుతో జత కలుస్తారేమో, అనగా పాత శత్రువులకి వీళ్ళకున్న మిత్రుత్వాన్ని బట్టి, వారికున్న సేమ్ ప్రొఫెషనల్ ట్రేడ్ని బట్టి మరి వీరు జత కలుస్తారేమోనని ఒక బాధ. రెండవది, వారు వెళ్ళిపోతే, అంతా కలిసి కట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళ ఎకనామిక్ స్టాండర్డ్స్ తగ్గిపోతుందేమోనని. ఇంకోటి, హ్యూమన్ రిసోర్సెస్. అప్పటికే 2 క్యాపిటల్స్ వారు కడుతున్నారు. ఆ క్యాపిటల్స్ లో స్టోరేజ్ హోమ్స్, ధనాగారాలు కడుతున్నారు. సో అవన్నీ కట్టాలంటే బాండెడ్ లేబర్ అవసరం. కాబట్టి ఆ ధాన్యాగార నిర్మాణానికి అవసరం. కాబట్టి ఆ ప్రజలు మరి వెళ్లకుండా, వారిని ప్రబలకుండా, వారి శక్తిహీనులుగా చేయటానికి రాజుగారు ఒక ఆలోచన చేస్తారు. సో ఆ తర్వాత వారికి చాలా భారం పెడతాడు, చాలా సఫరింగ్ ఇస్తాడు, పని పెంచుతాడు, లేకపోతే పనిలో వాళ్ళు రిజల్ట్స్ ఎక్కువ ఆశిస్తాడు. అప్పటికి ఆపరేషన్ సరిపోదు. ఆ తర్వాత హీబ్రూ మంత్రస్వాముడు 15 చూడండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా ఫూయా అను హీబ్రూల మంత్రసాలతో మాట్లాడి, మీరు హీబ్రూల
స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వాళ్ళు కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వారిని చంపుడి, ఆవుడైన దాని బ్రతికినీడని వారితో చెప్పాను, వారు దేవునికి భయపడ్డారు అనే మాట అక్కడ రాయబడింది. సో ఇక్కడ దాదాపు 6 లక్షల కాల్బలము కలిగిన ఇశ్రాయేలుకు 2 మంత్రసానులు సరిపోతారా? 2 మంత్రసానులు సరిపోతారా? కాబట్టి వారు డెఫినెట్ గా ఇప్పుడు మనకు హాస్పిటల్స్ కనబడుతున్న నర్సింగ్ సూపరింటెండెంట్స్ చూసారా, నర్సింగ్ సూపరింటెండెంట్స్, ఆ రీతిగా మంత్రసానుల మీద అధిపతులు వారిద్దరు. అనగా రాజుగారు డైరెక్ట్ గా ఒక్కొక్క మంత్రసాన్ని పిలిచి మాట్లాడకుండా ఆ నర్సింగ్ సూపర్ లేకపోతే మిడ్ వైఫ్ ఇన్ఛార్జెస్ వారిద్దరిని పిలిచి మీరు ఇలా చేయండి అని చెప్పడం కనబడుతుంది. కానీ వారి పేర్లు షిఫ్రా అండ్ పూయా, ఈ 2 పేర్లను బట్టి చూస్తే వారు ఐగుప్తీయులు కాదు, వారు హెబ్రీయులు. అనగా ఆ పేర్ల యొక్క అనాలజీ చూస్తే వారు హెబ్రీ జాతిలోంచి ఉన్నవారు కాబట్టి వారు ఆ పని చేయడానికి, అనగా రాజుగారు చెప్పిన పని చేయడానికి వారు ఇష్టపడలేదు, సిద్ధపడలేదు. మరి 6 లక్షల కాల్బలం కలిగిన ఆ ఇశ్రాయేలు జనాంగంలో కనీసం 5 లక్షల మంది స్త్రీలు ఉంటారు. 5 లక్షల మందిలో కనీసం 3 లక్షల మంది మరి వివాహితులుగా ఉంటారు. మరి వారికి డెలివరీ టైంలో ఆ ఇద్దరి వల్ల సాధ్యం కాదు కాబట్టి దే మస్ట్ బి ద సూపరింటెండెంట్స్, లేకపోతే హెడ్ నర్సెస్ కానీ లేకపోతే ఇన్ఛార్జెస్ కానీ అయి ఉండవచ్చు అని మనం గమనించవచ్చు. వాళ్ళు చేసిన పని మనకు తెలుసు, వాళ్ళు దేవునికి భయపడ్డారు కాబట్టి రాజుగారి ఆజ్ఞను ఇవ్వలేదు. రాజుగారి పిలిచి ఏంటి మీరు చేసిన పని ఏంటంటే, అయ్యా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మేము వెళ్ళక ముందే వారు బిడ్డలు కనేస్తున్నారు అని చెప్పడం. ఆ తర్వాత రాజుగారి మరొక ఆజ్ఞ ఇస్తారు, పుట్టిన మగ పిల్లవాడిని ప్రతి వాడిని కూడా నైలు నదిలో పడవేసేయండి. అనగా డెలివరీ టైంలో సాధ్యం కాదు కాబట్టి పుట్టిన తర్వాత అయినా కానీ నదిలో పడవేయండి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇవ్వడం. ఆ రీతిగా మరి మగ సంతానాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మగ సంతానంలో తిరుగుబాటు చేస్తే వారు యుద్ధ నైపుణ్యత కలిగి ఉంటారు కాబట్టి, ఆ సామగ్రి కలిగి ఉంటారు కాబట్టి, సామగ్రి ఉపయోగించే నైపుణ్యత వారికి ఉంది కాబట్టి వాంటెడ్ టు రెడ్యూస్ ద మేల్ బోర్న్ చైల్డ్స్. అది మొదటి అధ్యాయంలో మనకు కనిపించే అంశం. సో సెకండ్ చాప్టర్ లోనికి వచ్చేసరికి లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయి కుమారునికని వాడు సుందరుడై ఇంటిని చూచి 3 నెలలు వాని దాచను. ఆ తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమను కీళ్ళు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఆ ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని యొక్క దూరముగా నిలిచిందను. ఫరో కుమార్తె స్నానం చేయటకు అక్కడికి వచ్చింది. మరి ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మోషే పేరెంట్స్ యొక్క పేర్లు అక్కడ మెన్షన్ చేయబడలేదు. మోషే పేరెంట్స్ యొక్క పేర్లు మెన్షన్ చేయబడలేదు. దానికి కారణం ఏంటంటే వంశం ఉంది, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. సో వారి గురించి మనకు ఆ తర్వాత భాగంలో 6వ అధ్యాయంలో వారి పేర్లు కనబడతాయి. నిర్గమకాండం 6వ అధ్యాయం 18. కహతు కుమారుడు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహతు 130 ఏళ్ళు బ్రతికెను. మెరారి కుమారుడు మహాలి, మూషి. వీరు తమ తమ వంశాలు చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము అనగా కహతు కుమారుడు అమ్రాము తన మేనత్త అయిన యొకెబెతును పెళ్లి చేసుకును. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. సో ఇక్కడ పేరెంట్స్ యొక్క పేర్లు వ్రాయబడ్డాయి. మోషే తండ్రి పేరు ఏంటంటే అమ్రాము, తల్లి పేరు యొకెబెతు. మరి మేనత్తను చేసుకున్నాడు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. మరి ఆ రోజుల్లో ఆ ట్రెడిషన్స్ మనము ఈ రోజుల్లో మేనకోడలు చేసుకోవడం అలవాటు. మరి మేనత్తను ఎందుకు చేసుకున్నాడు అన్నదాన్ని మనకు వివరాలు లేవు. కానీ ఇద్దరి పేర్లు అక్కడే ఇవ్వబడ్డాయి, కానీ ప్రారంభంలో ఇవ్వబడలేదు. మామూలుగా అయితే లేవి వంశస్థుడు అమ్రాము అని అక్కడ పేరు మెన్షన్ చేయాలి. అక్కడ మెన్షన్ చేయకపోవడం గల కారణాల్లో ఒకటి ఏంటంటే కొన్నిసార్లు
బిడ్డల ప్రయోజకత్వాన్ని బట్టి తల్లిదండ్రులు పరిగణలోనికి తీసుకుని రాబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఎవరైనా కుమారుడు జిల్లా కలెక్టర్ అయ్యాడు అనుకోండి, అతను కలెక్టర్ అయ్యేంత వరకు అతని తల్లి గురించి కానీ, తండ్రి గురించి కానీ, అక్క చెల్లెల గురించి కానీ ఎవరు పట్టించుకో. ఎవరి కుమారుడు, ఎవరి కుమార్తె ఎవరు పట్టించుకో. నోబడి వాంట్స్. కానీ ఎప్పుడైతే అతడు గుర్తించబడిన ఒక ప్లేస్ లో, ఒక స్థాయిలోకి వస్తాడో, ఇమీడియట్ గా ఇతని ఊరేంటి, ఏ ఊర్లో పెరిగాడు, ఏ స్కూల్లో చదివాడు, వీళ్ళ అమ్మ పేరేంటి, వీళ్ళ నాన్న పేరేంటి, వీళ్ళ అక్క చెల్లెలు ఏంటంటే చరిత్ర వెనక్కి చదువుతారు. సో మోసెస్ ఐడెంటిటీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ వెన్ మోసెస్ హ్యాస్ బికమ్ అ లీడర్. సో మోషేకు తండ్రిని బట్టి, తల్లిని బట్టి గుర్తింపు రాలేదు. మోషేకు గుర్తింపు ఎలా వచ్చిందంటే దేవుని ప్రణాళికను బట్టి వచ్చింది. ఆ మాట చెప్పడానికి గల కారణము, మోషేని బట్టి ఫ్యామిలీకి గుర్తింపు, ఐడెంటిటీ వచ్చిందంటే ఇట్ వాస్ టోటల్లీ నాట్ బికాస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ యొక్క పొజిషన్. కుటుంబం బట్టి కానీ, కుటుంబ స్థితిగతులను బట్టి కానీ మోషే ఎన్నిక చేయబడలేదు. మోషే ఎన్నిక చేయబడ్డాడు కాబట్టి, దేవుని ఎన్నికలో ఉన్నాడు కాబట్టి కుటుంబం గుర్తించబడదు. ఈ మాట మనం ఎలా చెప్పగలమంటే, దేవుడు ఒక మోషే లాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అనుకుంటే, ఒకవేళ ఈ అమ్రాము కుటుంబంలో నుంచే ఒక నాయకుడిని తీసుకోవాలి అంటే, మోషే కన్నా 3 ఏళ్ళు పెద్దవాడు అహరోన్ ఉన్నాడు. అహరోన్ ఎన్నుకోవచ్చు దేవుడు. మోషే కోసం వెయిట్ చేయనక్కర్లేదు కదండి. ఒకే అనగా ఫ్యామిలీని బట్టి ఆ ఫ్యామిలీలోంచి నాయకుడు వచ్చాడు అని భావించడానికి మోషే కన్నా పెద్దవాడు ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు. మిరియాము ఒక ప్రవక్త ఉంది. సో ఫ్యామిలీ పేర్లు ఇక్కడ ఇవ్వకపోవడానికి గల కారణం, లేకపోతే ఫ్యామిలీకి ఐడెంటిటీ ఎప్పుడు వచ్చిందంటే దేవుని ప్రణాళికలో మోషే ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు మోషేను వివిధ రీతిలుగా, వివిధ స్టేజెస్ లో, వివిధ పరిస్థితుల మధ్య అతన్ని ఎదిగింపచేసి ఒక నాయకునిగా మార్చాడు. సో ఈ ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయంతో నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం. కాబట్టి మోసెస్ వాస్ బికమ్ ఎ లీడర్, లేకపోతే మోసెస్ వాస్ సెలెక్టెడ్ యాజ్ ఎ లీడర్ నాట్ బికాస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఓరియంటేషన్, ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ బిహైండ్ ది సెలెక్షన్ ఆఫ్ మోసెస్. సో ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటే నెక్స్ట్ వీక్ ఏ రీతిగా మోషేకు దేవుడు తరబీతులు ఇస్తాడో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ సెకండ్ చాప్టర్ లోకి, వీలైతే థర్డ్ చాప్టర్ లో కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. కృపగల మా తండ్రి, కనికర మా ప్రభువా, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మరొక దినమున మా తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని నాయన గొప్ప గొప్ప విషయాలు తెలుసుకునే గొప్ప భాగ్యం మాకు నీకు స్తోత్రం నాయన. మా తండ్రి, మా ప్రభు పాస్టర్ గారు నాయన ఎంతో డీప్ గా వెళ్తూ నాయన హిస్టారికల్ గా స్టడీ చేస్తున్నాయన మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాయన. ఆయనకి మీరు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి నీకే స్తోత్రం నాయన. పాస్టర్ గారికి ఇంకా ఎక్కువ జ్ఞానము, ఇంకా ఆశీర్వాదము, చక్కటి ఆరోగ్యం, బలం అనుగ్రహించి పాస్టర్ గారిని కూడా దీవించి నాయన. మా తండ్రి, పాస్టర్ గారి ద్వారా నాయన మాతో మాట్లాడి నాయన మీ యొక్క పరిశుద్ధ గురించి ఎక్కువగా తెలుసుకున్నాయన నాయన. మాత్రం మీ యొక్క వాక్యాన్ని మాలో దాచుకొని ఆయన వాక్యానుసారం మేము జీవించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఎంతమంది అయితే నాయన మా తండ్రి నాయన ఈ దినం నాయన క్లాస్ అటెండ్ అయ్యారు వారందరినీ దీవించి, వారి కుటుంబాన్ని దీవించి నాయన ఆశీర్వదించమని, పాస్టర్ గారిని ఇంకా బలపరచమని యేసు అతి శ్రేష్టమైన నామమును బట్టి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు, మన వాక్యోపదేశానికి, తద్వారా పొందే ఆధ్యాత్మిక దీవెనలకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.